హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సిరీస్ ఆఫ్ మ్యాంగో పికిల్స్. ఈరోజు ఎప్పుడు మనం ఆవకాయ నార్మల్గా చేసుకుంటానే ఉంటాం. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తెలంగాణ స్పెషల్ అల్లం వెల్లుల్లి ఆవకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం అయితే మామిడికాయలు శుభ్రంగా కడుక్కుని తుడిచి కట్ చేసుకుని పెట్టుకున్న ముక్కలండి ఇవి. మధ్యలో టెంకకి లైట్గా పొరలాగా ఉన్నది కూడా తీసేసి ఇవన్నీ ఇప్పుడు నేను కొలుచుకుంటున్నాను. ఈ కప్లోని 4 కప్పులు ఆవకాయ ముక్కలు తీసుకున్నాను నేను. దానికి ఒక అరకప్పు ఆయిల్, 1 స్పూను పసుపు వేసేసి కలిపేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో 1.5 కప్పులు నూనె వేద్దాం. ఎందుకంటే 1/2 కప్పు ఇందాక ఆల్రెడీ వేసాం కదా, అంటే టోటల్ 2 కప్పులు ఆయిల్ అనమాట. 4 కప్పులు ముక్కలకి 2 కప్పులు ఆయిల్. ఈ ఆయిల్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించిన తర్వాత ఆఫ్ చేసేసి 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర అండ్ 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ నెమ్మదిగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే నురగ వస్తుంది ఆయిల్లో. ఇది వేసేసింత ఈ వేడితికే అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఉడికిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసి చల్లారే వరకు ఉంచుదాం పక్కన. ఇప్పుడు మామిడికాయ ముక్కల్లో 1/4 కప్పు ఆవపిండి, 1 కప్పు కారం, 1 స్పూను మెంతు పొడి, 1 స్పూను జీలకర్ర పొడి అండ్ 1/2 కప్పు ఉప్పు. ముందు ఉప్పు కొంచెం తక్కువ వేసుకుందాం, తర్వాత కావస్తే కలుపుకోవచ్చు. 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువగానే వేసాను ఇక్కడ నేను. అన్నీ కలిపేసుకుని ఇప్పుడు చల్లారిన ఈ నూనె ఉంది కదా, మనం అల్లం వెల్లుల్లి వేసిన నూనె, తాలింపు పెట్టిన నూనె, అది తీసుకొచ్చి ఇందులో కలిపేద్దాం. శుభ్రంగా కలిపేసుకుని ఒలిచిన వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా కలిపి మొత్తం మళ్ళీ ఒకసారి పచ్చడి అంతా కలిపేసుకుని ఒక డబ్బాలోకి ఎత్తుకుని మూత పెట్టి ఒక 3 రోజులు ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి చూసుకుని ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా తక్కువ ఉంటే, ఆయిల్ కానీ తక్కువ ఉంటే అప్పుడు వేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇగోండి, నేను ఇంకో వేరే డబ్బాలోకి వేసుకుని ఆయిల్ ఎలా పైకి తేరేలాగా చక్కగా పెట్టుకుని మూత పెట్టుకుని ఉంచుకున్నాను. మా ఇంట్లో అయితే అందరికీ చాలా చాలా నచ్చింది. అందుకే మళ్ళీ నేను ఒక 4 కిలోలు మామిడికాయలు తీసుకుని వచ్చి మళ్ళీ 4 కిలోలు పచ్చడి పట్టాను అనమాట. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసుకోండి, మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. ఇది సంవత్సరం అంతా కూడా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి.